వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ కావ్య. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నవేడేస్ ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. సో ఇటువంటి ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ నుంచి ఎలా జాగ్రత్త తీసుకోవాలి, అసలు పేరెంట్స్ మోసపోకుండా ఉండాలంటే ఎటువంటివి తీసుకోవాలి చెప్పండి. జనరల్గానండి ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇదంతా ఎక్కువైన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే యూట్యూబ్లు ఇవన్నీ ఎక్కువైన తర్వాత మ్యాక్సిమం అన్నీ కూడా ప్రతి ప్రొడక్ట్, సరే అది కాలేజెసా లేకపోతే స్కూల్సా అని కాదు, కానీ ప్రతి ప్రొడక్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అలా అడ్వర్టైజ్మెంట్లు వస్తూనే ఉంటాయి. బట్టల దగ్గర నుంచి అలా మీకు ఎక్కువ. ఇప్పుడు మనమే ఒక మంచి హోటల్కి వెళ్ళాలనుకోండి, ఒకవేళ అనుకుందాం హైదరాబాద్లో, బోల్డ్ యాడ్లు వచ్చేస్తే అసలు ఏ హోటల్లో భోజనం బాగుంటుంది మనకే తెలియదు. ట్రయల్ అండ్ ఎర్రర్ మీద వెళ్ళి భోజనమే కాబట్టి ఒక పూట కాబట్టి 500 పోతుంది కాబట్టి 10-15 హోటల్కి వారానికి ఒక హోటల్ చెప్పని వెళ్ళి ఫైనల్గా ఏదో ఈ 2 హోటల్స్ బాగున్నాయి టెస్ట్ చేసుకుంటూ ఉంటాం, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. బట్ అది సింపుల్గా ఒక పూట ఏదో 500 రూపాయలు 1000 రూపాయలతో పోతుంది కాబట్టి అక్కడితో మీకు పర్వాలేదు, నడుస్తుంది. బట్టలైనా పర్వాలా, ఏదో వెళ్తారు షాప్కి, సరే ఏదో బ్రాండ్ బాగుందని చెప్పారు ఎవరో అని చెప్పి ఏదో కొనుక్కుంటారు. మీరు ఏదైనా కొంచెం ఇబ్బంది అయితే మహా అయితే సరే ఏదో కొంచెం బాధపడతాం. ఈ ప్రొడక్ట్స్ విషయంలో అడ్వర్టైజ్మెంట్లో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు జరిగినా పర్వాలేదు తప్ప ఎక్కువగా మెడిసిన్స్ ఒకటి జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు యాడ్లు ఉన్నాయి కదా, ఏదో యాడ్ ఇచ్చారు కదా మెడిసిన్ మింగేయకూడదు, అది కొంచెం ఇబ్బంది పడుతుంది అంతే కదండి. మెడిసిన్స్ అలా మింగకూడదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మింగాలి, మన యాడ్లు చూసి వెళ్ళి చేయకూడదు. చాలామంది ఈ మధ్యన యాడ్లు కూడా వేసేస్తున్నారు మెడిసిన్స్. ఒరే బాబు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్గా మింగండి రా బాబు ఈ బిళ్ళలని చెప్పి చెప్తున్నారు. అది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. బట్ మిగతా ప్రొడక్ట్స్లో జనరల్గా పెద్దగా నష్టం జరగదండి. యాడ్లు చూస్తే మహా అయితే ఫైనాన్షియల్ లాస్ జరుగుద్ది. ఒక 1000 రూపాయలు 500 లేకపోతే 1000 10,000 20,000 సరే ఆ ప్రోడక్ట్ బట్టి. కెరియర్ విషయం వచ్చేటప్పటికి అడ్వర్టైజ్మెంట్ల వల్ల వెళ్తే లైఫ్ మొత్తం పోతాయి అంతే కదండి. కెరియర్ వేరు, ఇది వేరు. అన్ఫార్చునేట్గా మీకు ఇక్కడ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మీరు చూసినట్లయితే ప్రతి పేపర్లో, న్యూస్ పేపర్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాడ్స్ ఎక్కువగా కనపడుతున్నాయి కదా, మీరు కూడా చూస్తూ ఉంటారు కదా, 10 మంది ఎదురు కనపడుతూనే ఉంటారు కదా. ఎక్కడ చూసినా బయట కూడా ఇప్పుడు చాలా ఎక్కడ పడితే అక్కడ పోట్లండి. ఇది నిజంగా అన్ఫార్చునేట్ థింగ్ అండి. నేను వియత్నాం రీసెంట్గా వెళ్ళాను. నేను ఈవెన్ జపాను నేను వెరీ రీసెంట్గా విజిట్ చేశాను. ఆల్మోస్ట్ నేను వరల్డ్లో ఉన్న చాలా కంట్రీస్ విజిట్ చేశానండి. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినాయి, పెద్దగా మిగలేదు, అన్నీ అయిపోయినాయి కూడా. ఎక్కడా కూడా ఒక బోర్డు కనపడదు తెలుసా మీకు చాలా కంట్రీస్లో. బయట బోర్డులు పెడతారు కదా, మీరు ఇక్కడ ఇలా బోర్డు పెట్టి ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి లేకపోతే ఈ కాలేజ్లో జాయిన్ అవ్వండి, అడ్వర్టైజ్మెంట్లు ర్యాంకులు అవన్నీ వేస్తారు చూసారా. ఇది మనకి ఇండియాలోనేనండి, యాక్చువల్గా వేరే దేశాల్లో ఉండదండి. పొలిటీషియన్ బోర్డ్స్ కూడా ఉండవు వేరే కంట్రీస్లో. మనకి ఎలక్షన్ వస్తే మొత్తం రోడ్లన్నీ బోర్డులే అంతే కదా. సో ఈ కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తారంటేనంటే, ఈ వాళ్ళు పెట్టుబడి రూపాయి అనుకుంటే, ₹1 పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఒకవేళ రూపాయి పెట్టుబడి పెట్టాలి అంటే కనీసం ₹10 అంటే 50 పైసలు ఓన్లీ అడ్వర్టైజ్మెంట్లకు పెడతారు తెలుసా మీకు. అంటే ప్రొడక్ట్ తయారు చేయడానికి డబ్బులు కాదు, ప్రొడక్ట్ని పబ్లిసైజ్ చేయడానికే 50 పైసలు ఖర్చు పెడుతున్నారు. అంటే 50% ఆఫ్ ది మనీ మీకు పబ్లిసిటీకి వెళ్ళిపోతుంది. అంటే అంత పబ్లిసిటీకి డబ్బులు పెడుతున్నారంటే జనాలు అంత అమాయకత్వంగా ఉన్నారని అర్థం. అంత పబ్లిసిటీ ఆడి చేస్తున్నానంటే అర్థం ఏంటి, మనం అంత పబ్లిసిటీకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామని. అయితే నేను వ్యాపారం చేస్తున్నానండి, ఒక ప్రోడక్ట్ని పబ్లిసిటీ చేస్తున్నా, పెద్ద పెద్ద సినిమా హీరోలతో సహా పబ్లిసిటీ చేస్తున్నప్పుడు పబ్లిసిటీకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కాబట్టి కదా ఎంత పెడుతున్నాను నేను, అంతే కదా. పబ్లిసిటీకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కాబట్టి నేను నా దగ్గర ఉన్నటువంటి పెట్టుబడిలో సగం పెట్టుబడి నేను పబ్లిసిటీ చేస్తున్నాను, లేకపోతే చేయను కదా నేను. అంటే అలాంటి అమాయకత్వం, ఇన్నోసెన్స్, అవగాహన లేకపోవడం, ఎక్కువగా అత్యాశ ఉండడం, అంతే కదా. మీకు ఆశ భయం, మీకు ఆశ ఉండడం లేదా భయం ఉండడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఈ అడ్వర్టైజ్మెంట్లు అనేవి ఏవైతే ఉన్నాయో ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఒకటి కాలేజెస్ విషయంలోకి వచ్చేటప్పటికంటే, సరే జూనియర్ కాలేజీలు లేకపోతే స్కూల్స్ ర్యాంకులు అవి పబ్లిష్ చేసుకుంటారో కంప్లీట్గా ఫేక్గా ఉంటాయండి. అసలు సివిల్ సర్వీస్ గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ అయితే మాత్రం అసలు 100% నమ్మద్దు దయచేసి. అవన్నీ కూడా ఫేకేనండి. ఎవడో అలా కోచింగ్ సెంటర్లో నేర్చుకుని ర్యాంకులు వచ్చినట్టు ఎవడో ఉండడండి. ఇలా సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ 1 కానీ లేకపోతే BAలు బీకామ్లు సివిల్ సర్వీస్లో IASలు IPSలు అది స్టూడెంట్ ఇండివిజువల్ కేపబిలిటీ తప్ప ఇక్కడెక్కడ కోచింగ్ వల్ల ఉండదు. మిగిలిన జూనియర్ కాలేజెస్లో కూడా వాళ్ళు వేసుకున్న ర్యాంక్స్ కానీ ఇంకోటి కానీ ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం ఫేక్ ఉంటాయండి అవి.
అంటే ఏదో ఒక చోట ర్యాంక్ వస్తే ఎక్కడో ఫిడ్జీ ఢిల్లీలో ర్యాంక్ వచ్చింది అనుకోండి, హైదరాబాద్లో పెడతాడు బోర్డు, నాకు 2వ ర్యాంక్ వచ్చింది అంటాడు. ఈ జనాలకి అంత అవగాహన ఉండదు కాబట్టి ఈ యాడ్లు ఇచ్చినప్పుడు గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ తీసుకుని ఇట్లాగ ఫేక్ అడ్వర్టైజ్మెంట్లు పెడితే, ఫేక్ ర్యాంకులు పెడితే అరెస్ట్ చేయడం కానీ కాలేజీ పర్మిషన్ క్యాన్సిల్ చేయడానికి ఆల్రెడీ గవర్నమెంట్ రూల్స్ ఈ మధ్యన ఫ్రేమ్ చేసిందండి. చాలా కొన్ని ఇన్స్టిట్యూట్స్, ఇప్పుడు శంకర్ ఐఏఎస్ అకాడమీ అని ఒకటి ఉందండి మీకు చెన్నైలో, మొత్తం తమిళనాడు మొత్తానికి 40 మంది సెలెక్ట్ అవ్వలేదు, 300 మంది సెలెక్ట్ అయ్యారని రాసుకున్నాడు. ఈ గొర్రెలు జనాలు అసలు ఎంతమంది, రాష్ట్రానికి ఎంతమంది సెలెక్ట్ అవుతారో కూడా రాసేవాడు కూడా తెలియదు అసలు. ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, తెలంగాణ రాష్ట్రంలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో 25 మంది సెలెక్ట్ అవుతారు. ఏంటి రాష్ట్రం మొత్తం మీద ఆ 25 మంది ఇక్కడ ఉండరు, అక్కడక్కడ మంచి మంచి కాలేజీలో వేరే వేరే రాష్ట్రాల్లో చదువుతారు. వీడు ఒక్కొక్కడు 100 ర్యాంకులు వచ్చినాయి అంటాడు. ఈ కనీసం అలా ఎన్ని పోస్టులు ఉంటాయి, ఓపెన్ కేటగిరీ ఎన్ని ఉంటాయి, తెలంగాణ రాష్ట్రానికి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఈ సెలెక్ట్ అయిన వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వీళ్ళు ఎక్కడ చదువుకున్నారు అన్న జ్ఞానం కూడా మనకు ఉండదు. మాలాంటి వాళ్ళు చెప్పినా కూడా పేరెంట్స్, చదువుకున్న పేరెంట్స్ కూడా అర్థమైనా కూడా వాళ్ళు దాని మీద రీసెర్చ్ చెయ్యాలి. అంతేకాదు మీరు ఒక ప్రోడక్ట్ ఏదో ఒక ఫోన్ కొనాలంటే 10 సార్లు రీసెర్చ్ చేసేస్తాడు కదా పేరెంట్. ఒక ఫోన్ కొనాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళ బ్రెయిన్ ఉండదండి జనరల్గా పేరెంట్స్కి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒక ఫోన్ కొనాలనుకోండి, చూడండి ఏ పేరెంట్ని మీరు అబ్జర్వ్ చేయండి, అసలు 10-15 రోజులు రీసెర్చ్ చేస్తాడండి. ఏంటి మొత్తం రివ్యూలు అంతా. ఒక చిన్న బట్టలు కొనాలన్నా లేకపోతే ఏదైనా ఒకటి ఏది కొనాలన్నా విపరీతమైన రీసెర్చ్ చేస్తారు కదా. ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసేటప్పుడు అలా ఏది కనీసం తెలుసుకోవాలి కదా, తెలుసుకోరండి వీళ్ళు. అది ఎవడో చెప్పాడంట, బోర్డు ఉందంటే వెళ్ళిపోతాం. ఈ ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ ఏదైతే ఉంటుందో, ఈ అడ్వర్టైజ్మెంట్స్ పెట్టితే అలాంటి వీక్ పేరెంట్స్ గురించి అండి. దే ఆర్ కాల్డ్ వీక్ పేరెంట్స్. వాళ్ళకంత మెచ్యూరిటీ సరిగా ఉండదు. ఆ జనాభా మన భారతదేశంలో ఎక్కువ. ప్రపంచంలో ఎక్కడ బిజినెస్ సక్సెస్ అవుతుంది భారతదేశంలో అవుతుంది. ఎందుకంటే భారతదేశంలో బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఇక్కడ లిటరసీ తక్కువ మన దేశానికి. మీరు అబ్జర్వ్ చేస్తే చాలామందికి చదవడం, రాయడం, మాట్లాడడం రానటువంటి వ్యక్తులు ఇప్పటికీ 160 మంది ఉన్నారు. 30 కోట్ల మందికి తిండి లేదు మన భారతదేశంలో. అందుగురించి బిజినెస్ పొటెన్షియల్ ఉంటుంది. అందుగురించి ప్రపంచం అంతా కూడా ఇండియాలో బిజినెస్లు పెట్టాలనుకుంటుందండి. ఎక్కడ పడితే అక్కడ ఏదో ప్రోడక్ట్ లాంచ్ చేసేయడం, యాడ్లు పెట్టేయడం, బోర్డులు పెట్టేయడం, అంతే. బోర్డుల మీద బోర్డులు పెట్టేయడమే, సోషల్ మీడియాలో యాడ్లు ఇవ్వడమే, గంటకు ఒక యాడ్, 10 నిమిషాలకు ఒక యాడ్ ఇచ్చేయడమే సోషల్ మీడియాలో. ఆల్ మీడియా ఛానల్స్కి ఇచ్చేయడమే, డబ్బులు ఇచ్చేయడమే. ఈ హీరోలకి బుద్ధి లేదు. కాలేజీలో జాయిన్ అవ్వమని షారూఖ్ ఖాన్ లాంటాడో, లేకపోతే మహేష్ బాబర్ లాంటారో, లేకపోతే ఇంకో జూనియర్ ఎన్టీఆర్, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో నాకు ఎగ్జాక్ట్గా చెప్పలేను. కానీ సినిమా హీరోలు కూడా వచ్చి మీకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే పరిస్థితికి మనం దిగజారిపోవడం అన్నది నిజంగా బాధాకరమైన విషయం అండి. మీరు చూడండి, మొన్న ఎవరో హీరోయిన్ వచ్చి పలానా కాలేజీలో జాయిన్ అవ్వండి ఇంటర్మీడియట్ అని చెప్తుందండి. తప్పు కదా, అలా చెప్పొచ్చా? ఎంత తప్పు అంటే, ఒక హీరో అయ్యి ఉండి, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి, మందు తాగండి ఒకటి వస్తాడు, అమితాబ్ బచ్చన్ వచ్చి మందు తాగండి, లేకపోతే దేనికి ఎత్తున్నాడండి యాడ్ అయినా, నాకు సరి గుర్తులేదు, మరి విస్కీయో రమ్మో ఏదో ఇది తాగండి ఒకళ్ళు ఎత్తాడు, ఇంకొకళ్ళు ఎవరో వచ్చి, ఇంకో హీరో వచ్చి థమ్స్అప్ తాగండి అంటాడు, ఇంకొకటి ఎవరో వచ్చి ఇంకోటి ఏదో చెప్తాడు, అయ్యేం తాగరాళ్ళు. ఇంకొకటి వచ్చి పాన్ మసాలా ఏదో మసాలా ఉంది, సాంబార్ మసాలా వాడండి అని ఒకటి అంటాడు. ఇంకా అయ్యే వాళ్ళ ఇంట్లో వాడరు. మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన హీరో కానీ షారుఖ్ ఖాన్ వచ్చి బైజు వాడమని చెప్పాడండి, బైజు మొత్తం పోయింది, నాశనం అయిపోయింది. ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తాడు? మీరే చెప్పండి. బైజు వచ్చి వాడమని చెప్పి షారుఖ్ ఖానే చెప్పాడు, పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చాడండి. వీరేంద్ర సెహ్వాగ్ క్రికెటర్ వచ్చి ఆడు చెప్పాడు. ఇప్పుడున్న సినిమా హీరోలు అందరూ చెప్తున్నారు. మీకు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వని హీరోలు తక్కువ అండి. పవన్ కళ్యాణ్ ఒక అతనే ఇవ్వలేదు, మిగతా మ్యాక్సిమం అందరూ హీరోలు ఇస్తారంటారు. ఎక్కడ చోట యాడ్లు మీరు చూస్తే ఇస్తారంటారు. వాళ్ళు ఈ యాడ్ వాళ్ళు వాడరండి, ప్రోడక్ట్ని యాడ్ ఇస్తారు. కాలేజీలకు వెళ్ళమని కూడా చెప్తున్నారు ఇప్పుడు కొత్తగానే. ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ అవి కానీ ఉంటాయి కదండి, ఇట్లా వచ్చి చెప్పకూడదండి. కాలేజీ గురించి ఏం అవగాహన లేకుండా, అక్కడ క్వాలిటీ ఎలా ఉందో పూర్తిగా తెలియకుండా ఎట్లా చెప్తామండి మనం? అలా చెప్పకూడదు కదండి. మీరే చెప్పండి. అలా యాడ్ ఇచ్చి దీనికి వెళ్ళండి, దీనికి చెయ్యండి అని చెప్పకూడదు కదా. కంట్రీ డిలైట్ మిల్క్ ఒకళ్ళు వచ్చి చెప్తాడు. ఇప్పుడు చాలా మంది కంట్రీ డిలైట్కి చాలా మంది రేపొద్దున అందులో ఏదో పొల్యూషన్ వచ్చింది, పొల్యూట్ అయింది, నెక్స్ట్ అంతే. అంతకుముందు అంతే కదా, ఏదో ఎవరెస్టో ఏదో మసాలా అండి, నాకు పేరు సరిగ్గా గుర్తులేదు, ఇది వాడండి అని చెప్పారు. టెస్ట్ చేశారు ల్యాబ్ తీసుకెళ్ళి, ఎవరో మన అఫీషియల్గా ఉన్న వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసి టెస్ట్ చేసిందండి. మొత్తం అన్ని కూడా ఉండాల్సింది దానికంటే మొత్తం ఎక్కువ ఉంది. మరి ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? థమ్స్అప్ తాగమని ఒకళ్ళు చెప్తాడు, ఒకడు వచ్చి ఇలా యాడ్లు ఇచ్చి, ఆ యాడ్లు అక్కడితో ఆపేస్తే బాగుండేది. అన్ఫార్చునేట్ కాలేజీలకు వచ్చేస్తున్నారు ఇప్పుడు. నా బాధ ఏంటంటే, సరే ఆ సత్తే తెచ్చారులే, మీరు మందు బాటిల్కి ఇచ్చుకుంటారా లేకపోతే ఏమో దేనికి ఇచ్చుకుంటారు, ఇచ్చుకుని చావండి, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ వాళ్ళ కాలేజీలకు కూడా వచ్చి మా కాలేజీ జాయిన్ అవ్వండి, ఈ కాలేజీ బాగుంది, ఈ జూనియర్ కాలేజీ బాగుంది, ఈ స్కూల్ బాగుందని చెప్పి ఈ యాడ్స్ ఇచ్చే విధానం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ విధానం. కెరీర్ పోతుంది, బాగా ఎఫెక్ట్ పడుతుంది అంటే బాగా. అంటే ఆడు వింటున్నాడు కాబట్టి యాడ్ ఇస్తున్నాడు కదండి 4-5 కోట్లు ఇచ్చి. తప్పు కదండి. ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న ఒక సినిమా హీరో, అన్ని కోట్లు సంపాదించుకుని ఉంటున్నాడు కదా సినిమా హీరో, అతను వచ్చి పూర్తిగా ఏమీ తెలియకుండా
ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలామంది పీపుల్కి ఇంపాక్ట్ పడుతుంది. ఆ ఇంపాక్ట్ పడుతుంది పూర్తిగా తెలియకుండా, చదువు గురించి తెలియకుండా, ఎగ్జామే తెలియకుండా, క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియకుండా అలా వచ్చి చెప్పడం అనేది ఇది బ్యాన్ చేయాలండి. ఇది కరెక్ట్ కాదు. ఇది ఒకటి. పేరెంట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటేనండి, మీరు అడ్వర్టైజ్మెంట్లు ఏదైనా ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక కాలేజీలో ఒక పిల్లవాడిని జాయిన్ చేయాలంటే ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే మీరు యాడ్లు పక్కన పెట్టండి. ఈ కాలేజీలో ఎంతమంది జాయిన్ అయ్యారు ఇంతకుముందు, అవుట్కమ్స్ అంటారండి. అవుట్కమ్స్ అంటే అర్థం ఏంటంటే కాలేజీలో ఎంతమంది జాయిన్ అయితే ఎంతమందికి జాబులు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో కేఎల్ యూనివర్సిటీ అని బోర్డు ఉందండి, చక్కగా టీవీలో యాడ్ చేస్తున్నారు, ప్రతి ఛానల్లో వస్తారు వాళ్ళు. విజ్ఞాన్ కానీ, కేఎల్జూ కానీ, గీతం యూనివర్సిటీ కానీ, లేకపోతే వేరే ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ, ప్రైవేట్ కాలేజీలు కానీ, అమిటీ ఓడో లేకపోతే ఇంకొకటో వస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి టీవీలో ఉంటాయి, అన్ని టీవీ ఛానల్లో, సోషల్ మీడియాలో ప్రతి చోట కనపడతారు వాళ్ళు. మీరు వెళ్ళండి కాలేజీకి పేరెంట్గా. నేను చెప్పే సలహా ఏంటంటే మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు 1 ఇయర్కి, 2000 మంది జాయిన్ అవుతున్నారు సార్ కంప్యూటర్ సైన్స్, వాళ్ళ మందలుగా తీసేసుకుంటారులేండి. 2000 మంది జాయిన్ అయిపోయారు. ఈ 2000 మంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తిరిగి వెళ్ళాలి. మీరు ఎంతమంది ఉన్నారు? 2000 మంది ఉన్నారు సార్ అంటాడు. ఒకళ్ళకి 10 మంది. మీరు ఇందులో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఫస్ట్ ఎంతమంది పాస్ అయ్యారని అడగండి. అడగాలి కదా. లేదంటే 50 మంది పాస్ అయ్యారు, 100కి 60 మంది పాస్ అయ్యారు, 70 మంది పాస్ అయ్యారు. అది ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఇక్కడ ఏదైతే మార్క్స్ అవి వేస్తారో, పేపర్లు టఫ్గా వేస్తారో, ఈజీగా వేస్తారో, అది కాపీలు, కొంతమంది కాపీలు రాసినా కూడా పాస్ చేస్తూ ఉంటారు. ప్రాజెక్టులు జెన్యూన్గా చేస్తారా, లేదా డబ్బులు పెట్టి కొనుక్కునేస్తారా, లేదా డబ్బులు ఇస్తే మార్కులు వేస్తారా, ఇవన్నీ కనుక్కోవాలి కదా ఒక కాలేజీకి వెళ్తున్నప్పుడు. కనుక్కున్న తర్వాత అవుట్కమ్స్ అంటారు. అవుట్కమ్స్ అంటే ఎంతమంది, ఎన్ని కంపెనీస్ వచ్చినాయి, మీకు ఎంత ప్లేస్మెంట్స్ వచ్చినాయి, ఎంత శాలరీస్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో కేఎల్ యూనివర్సిటీ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, యావరేజ్గా శాలరీ 3.5 లక్షలు వస్తుంది ఇక్కడ. మామూలుగా కొంతమంది ఫెయిల్ అవుతున్నారు, కొంతమంది పాస్ అవ్వట్లేదు, కొంతమంది రకరకాలుగా ఉంటాయి. అది అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లోనే పెడతారు, లేదా తెలుస్తాయి మన ఫైనల్లో నడితే. లేకపోతే వేరే కాలేజీకి వెళ్ళారు, ఇంకో కాలేజీకి వెళ్ళారు. ఇవి పూర్తిగా మీరు కాలేజీకి వెళ్ళి ఫైనల్ ఇయర్స్తో, థర్డ్ ఇయర్స్తో మాట్లాడి, ఫ్యాకల్టీతో మాట్లాడకూడదు. ఇక్కడ కాలేజీ వాళ్ళదే కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు అంత నెగిటివ్గా చెప్పరు కదండి, ఇప్పుడు అంతే కదా. మాట్లాడి అవుట్కమ్స్ అంటారండి. అవుట్కమ్స్ మీద మీరు పూర్తి అవగాహన తీసుకోవాలి. ఎంత ఎంఎస్కి వెళ్తే, మా అబ్బాయి బీటెక్ చదివి ఎంఎస్కి వెళ్తారంటారు వాళ్ళు, తింగర పేరెంట్స్. ఎంఎస్కి ఎంతమంది ఎన్ని కాలేజీలకు వెళ్ళారు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కాలేజీ తీసుకున్నారండి, సివిఆర్, మల్లారెడ్డో, లేకపోతే ఏదో గీతమో, లేకపోతే ఇంకోటి ఏదో తీసుకున్నారండి. గీతం హైదరాబాద్ తీసుకున్నారు ఉదాహరణకి. తక్కువ ఎక్కువ నేను చేయడం కాదండి, ఎవరైనా నేను తిట్టడం కాదండి. చక్కగా అక్కడికి వెళ్ళి ఫైనల్ ఇయర్ ఎంతమంది చదువుతున్నారో, ఇందులో ఎంతమంది ఎంఎస్కి వెళ్ళారు, ఎంఎస్ ఏ కాలేజీకి వెళ్ళారు, అవి వరల్డ్ టాప్ 100 ఉన్నాయా లేవా, లేకపోతే వరల్డ్ టాప్ 200 ఉన్నాయా, ఎంతమంది ఎన్ని కాలేజీలకు వెళ్ళారు, ఎంతమందికి జాబులు వచ్చినాయి, ఎంత శాలరీస్ వచ్చినాయి, ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ కనుక్కునే పరిస్థితిలో కానీ మనం లేకపోతే మరి అది పేరెంట్తో తప్పవద్దు కదా. మీరే చెప్పండి. యాజ్ ఏ పేరెంట్కి ఈ విషయాలన్నీ తెలియాలి కదండి. ఇప్పుడు మీరే జాయిన్ అవుతున్నారండి, ఇప్పుడు మీ పేరెంట్స్ సరిగ్గా తెలుసుకుని జాయిన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. మీకంటే ఐడియా ఉండకపోవచ్చు జాయిన్ అయిన రోజుని, మరి తెలియాలి కదండి. వాళ్ళ పేరెంట్స్ చదువుకోలేదు అనుకుందాం, పాపం వాళ్ళకి తెలియదు అనుకుందాం, ఎవడో ఒకటి తెలిసి ఉండడం పట్టుకోవాలి కదా. మీరు అంతే తప్ప యాడ్ చూసి, అడ్వర్టైజ్మెంట్ చూసి వెళ్ళిపోతారా? అలా వెళ్ళకూడదు కదండి. ఇప్పుడు మ్యాక్సిమం మీకు ఉన్నటువంటి టాప్ ప్రీమియర్ కాలేజ్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో ఎవరో కూడా యాడ్ ఇవ్వరు. ఏ ఐఐటి వాళ్ళు యాడ్ ఎవరు, బిట్స్ పిలాని వాళ్ళు యాడ్ ఎవరు, లేకపోతే సిఎంఐ వాడు ఎవడు, ఐఎస్ఐ కాలేజ్ వాడు ఎవడు, ఐఐఎస్ఏ వాడు, త్రిబుల్ వాడు ఎవడు, ఇండియాలో ఉన్నటువంటి ప్రీమియర్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఒక్క కాలేజ్ కూడా యాడ్ ఇవ్వడం. వాళ్ళకి యాడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఆ కామన్ సెన్స్, ఆ జ్ఞానం మనకెందుకు లేదు? నిన్న స్టూడెంట్ వచ్చాడు నా దగ్గర కౌన్సిలింగ్, నిన్న మొన్న సందీప్ యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీ అంటది, 1600-1700 మంది స్టూడెంట్స్ ఉన్నారు నాకు తెలిసి. అంతకుముందు చదివే లేదు, చదివే ఎవడో చెప్పట్లేదు, మొత్తం వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ కింద ఉంది అన్నాడు. ముందు చెప్పాను వెళ్ళొద్దరు ఇలాంటి కాలేజీ, డీమ్డ్ కాలేజీలు కానీ. ఆయన వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారు అని అడిగితే ఏం చెప్పాడు తెలిసాడు? బిల్డింగ్లు అందంగా ఉన్నాయి సార్, గ్రాస్ బాగుంది అంటాడు. బిల్డింగ్లు అందంగా ఉన్నాయంట, మనుషులు అందంగా ఉన్నారంట, గ్రాస్ బాగుందంట. అందంగా ఉందని పెళ్లి చేసుకుంటూ కుదరదు. ఒకసారి నరకం చూపిస్తారు. లేదా అందంగా ఉన్నాడు కదా అని ఆడి చేసుకుని ఆడు నరకం చూపిస్తాడు. అంతే కదండి. మీరు పెళ్లి చూపులకి వెళ్ళి అందంగా ఉంది కదా అని పిల్ల చేసేసుకోకూడదు కదా. లేదా అందంగా ఉన్నాడు కదా అని హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అని చేసుకున్నా కూడా తలనొప్పే. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ జస్ట్ ఫిజికల్ అపీరెన్స్ కదా. ఇది కెరియర్కి వెళ్ళినప్పుడు మీకు బిల్డింగ్ ఎలా ఉంది, గ్రాస్ ఎలా ఉంది, లేకపోతే పార్క్ ఎలా ఉంది, ఇది కాదు కదా. కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ ఎవరు ఉన్నారో, స్టూడెంట్స్ ఏంటి, లేకపోతే ఆ పీర్ గ్రూప్ ఏ విధంగా ఉంది, మెయిన్ పీర్ గ్రూపే కదండి. అంటే మీరు మంచి 10 మంది చదివి పిల్లల మధ్యలో ఉంటే మీరు గ్రో అవుతారు, లేకపోతే అవరు కదా. ఇవి పూర్తిగా తెలుసుకోకుండా వెళ్ళగానే బోర్డు చూస్తారు. అదిగో ఎవడికో 40 లక్షలు వచ్చిందంటే ప్యాకేజ్, ఎవడికో 25 లక్షలు వచ్చిందంటే ప్యాకేజ్, ఇది మంచి కాలేజీ అంట. ఇంత బ్రెయిన్ లేకుండా అంత రాంగ్గా ఆలోచిస్తున్నారండి పేరెంట్స్, స్టూడెంట్స్. మేము చెప్తున్నాం, నువ్వు జాయిన్ అయిపోయినప్పుడు నీ చదవద్దు, నేనేదో పోరంబో కింద గాలికి తిరుగుతాను అనుకుంటే అది వేరే విషయం, పక్కన పెట్టు. కానీ తెలుసుకుని వెళ్ళు కనీసం.
అంతే కదా, తెలుసుకున్నాను. సో ఈ యాడ్స్ ఇచ్చి ఏదైతే మీకు ఉంటాయి, మీకు మ్యాక్సిమం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మీరు చూస్తేనండి ఇవేనండి. అంటే మీరు వాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు కదా, ఇవే ఉంటాయి. ప్రతిదీ ఏదో ప్రోడక్ట్కి సంబంధించి యాడ్ వస్తూనే ఉంటాయి. ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము మొత్తం బతికిదే యాడ్ల మీద. అసలు ఈ కంపెనీ ఇంత టర్నోవర్ అయ్యి ప్రపంచంలోనే టాప్ 10 కంపెనీకి వెళ్ళిపోయినటువంటి ఫేస్బుక్ వాళ్ళు ఎవడైతే ఉన్నారో మీకు వాట్సాప్లో, ప్రపంచంలోనే టాప్ 10కి వెళ్ళిపోయినాయి టర్నోవర్కే. దేని గురించి అనుకుంటున్నారు? ఈ యాడ్ల వల్ల, వీటి వల్ల కదా వాళ్ళందరూ వెళ్ళింది. అంటే మొత్తం జనాల యొక్క వీక్నెస్ని యాడ్ల రూపంలో పెట్టుకుని వాళ్ళు, అంటే రిస్ట్రిక్షన్ కూడా పెట్టట్లేదు వాళ్ళు. ఓపెన్ చేస్తే చాలా ఇన్స్టాలో కాదండి, వాళ్ళ ఫేస్బుక్ కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టాలి కదండి. ఇప్పుడు అన్ని అడల్ట్ కంటెంట్ కానీ, లేకపోతే పార్న్ కంటెంట్ అని, లేకపోతే ఇలా యాడ్లు కానీ, లేకపోతే కాలేజీలు కానీ, ఎందుకు పనికిరాని చెత్త ప్రోడక్ట్ను కూడా మంచి ప్రోడక్ట్ అని చెప్పి యాడ్ ఇవ్వడం కానీ, దానికి మెజర్స్ ఏమున్నాయి? దానికి ఎవడో చెక్ చేయడు కదా, దాన్ని ఏమని మెజర్ చేయడు కదండి. సో ఈ యాడ్లు ఇవ్వడం వల్ల వస్తువులు లాంటి కొనటం వల్ల పెద్దగా నష్టం జరగకపోవచ్చు అండి. ఏదో బిందో చంబో, లేకపోతే ఏదో చొక్కానో ఏదో కొనాలి, వాచియో కొనాలంటే కొన్నారో, సరిపోతే పోయింది, అది వేరే విషయం. ఈ కెరియర్కి సంబంధించి వచ్చేటప్పటికంటే మ్యాక్సిమం నార్త్ ఇండియాలో ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్ అండి, ఏదో చాలా యూనివర్సిటీస్ అండి. ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా విపరీతంగా ప్రతి జిల్లాకి, ప్రతి రాష్ట్రానికి వీళ్ళ ఏజెంట్స్ని పెట్టుకుంటారు. మీకు ఐడియా ఉండే ఉంటుంది, అంటే ఏజెంట్స్ ఉంటారు వాళ్ళకి. ఆ ఏజెంట్స్ పాంప్లెట్స్ పెట్టుకోవడం, లేదా కాలేజీలకు వెళ్ళడం, వాళ్ళందరితో మాట్లాడడం, ప్రిన్సిపల్స్కి కమిషన్స్ ఇచ్చేస్తారు వీళ్ళు. ఏంటి తెలుసా మీకు ఏజెంట్ ఎలా ఉంటారంటేనండి, ఇప్పుడు ఎవడో మీకు యూనివర్సిటీ ఉన్నారండి, ఎవడో ఎక్సిన్ యూనివర్సిటీ ఉన్నాడు ఎవడో, ఈ కాలేజీ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటేనండి, ఇక్కడ జూనియర్ కాలేజీలకు వచ్చి పాంప్లెట్లు అవి పెట్టి మేము సెమినార్ ఇస్తామండి అని చెప్పి ప్రిన్సిపాల్కి ఒక 50,000 1,00,000 రూపాయలు ఇస్తారు. 50,000 1,00,000 రూపాయలు ఇస్తే ఆ ప్రిన్సిపల్ ఏమంటాడు, వదిలేస్తాడు చెప్పుకోండి. ఇలా చిన్నపిల్లలు కదా, 11th 12th వాళ్ళకి అంత పెద్దగా మెచ్యూరిటీ ఉండదు కదా, ఓ పవర్ పాయింట్ వేసేస్తారు, బొమ్మలు చూపించేస్తారు మొత్తం అని చూపించి, ఈ కాలేజీ బాగుంది, అది బాగుంది, ఇది బాగుందని. మొన్న ఏదో ఒక స్కూల్లో కూడా చూశానండి నేను ఎక్కడనో, మలేషియా నుంచి 4 యూనివర్సిటీస్ వచ్చినాయి, ఎందుకు పనికిరాని చెత్త కాలేజీలు అయ్యి, పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చి, పెద్ద స్టాల్స్ పెట్టి, పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో మళ్ళీ కనీసం బుద్ధి ఉండాలి కదండి. ఇంటర్నేషనల్ స్కూల్లో 10 లక్షలు తీసుకున్నటువంటి స్కూల్స్ ఏవైతే పెద్ద పెద్ద ఉన్నాయో, ఏ స్కూల్ అయినా ఏమైనా ఉండే పెద్ద పెద్ద ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఈ చెత్తను అలౌ చేస్తున్నారు వాళ్ళు. చెత్తను అలౌ చేసి వాళ్ళు కమిషన్స్ తీసుకోవడానికి గురించి అవి స్టాల్స్ పెట్టి పబ్లిసిటీ చేస్తున్నారు, యాడ్లు కింద తయారు చేసి పబ్లిసిటీ చేసి, మా కాలేజీలో జాయిన్ అవ్వండి, మా కాలేజీలో జాయిన్ అవ్వండి, మా కాలేజీలో జాయిన్ అవ్వండి చెప్పి. పెద్ద కాలేజీ ఎవడు రాడు కదండి, మంచి మంచి కాలేజీ వాళ్ళు ఇవి వీటికి అలర్ట్గా ఉండాలండి పేరెంట్స్. ఓకే, మనం ఏదైనా కాలేజీకి సంబంధించి మనకు నచ్చింది, మనకి జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు కాలేజీకి పర్సనల్గా మీరు వెళ్ళండి, 2-3 రోజులు ఉండండి. 4 సంవత్సరాలు చదవాల్సిన పిల్లవాడి గురించి మీరు 2-3 రోజులు కూడా టైం స్పెండ్ చేయలేరా? మీకు అంత ఓపిక తక్కువ ఉన్నాడు, మీరు పేరెంటే కాదు అసలు. వెళ్ళి అవుట్కమ్స్ మీద బాగా మీరు అవగాహన పెంచుకోండి. అవుట్కమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇటు చదివిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు అసలు? ఇప్పుడు నువ్వు కాలేజీలో చదివావు, 4 years అయిపోయింది, నీతో పాటు ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో, ఎలా సంపాదిస్తున్నారో, ఏ జాబులు చేస్తున్నారో అన్న దాని మీద అవగాహన కదా, కాలేజీ తెలుస్తుంది కదా. అప్పుడు ఎలాంటి కాలేజో దాని మీనింగ్ అది కదా. అది కొంచెం బెటర్గా ఉన్న క్వాలిటీ అయితే వీళ్ళు బెటర్గానే అవుతారు కదా బయటికి. ఇది చెత్త అయితే ఆటోమేటిక్గా బయటకు వచ్చినప్పుడు చెత్త అవుతుంది. అది లాజిక్ అంతే కదా. ఇఫ్ యూ హ్యావ్, నీ దగ్గర గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటే ఆబ్వియస్గా కనీసం 60-70% అనే బెటర్గా వస్తారు. ఈ అవుట్కమ్స్ని పూర్తిగా అవగాహన తెచ్చుకోండి తప్ప అడ్వర్టైజ్మెంట్లను కానీ టీవీలో వచ్చి, టీవీలో ప్రతి 10 నిమిషాలకి 5 నిమిషాలకు వస్తూనే ఉంటాయండి ఇవి. సోషల్ మీడియాలో వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయి, అప్లికేషన్ పెట్టండి, మా కాలేజీకి పెట్టండి అని చెప్పి పొరపాటు మీరు ఫోన్ చేస్తే మిమ్మల్ని చంపేస్తారు వాళ్ళు. ఈ బ్యాంక్ వాళ్ళగానే పొద్దున్న మీకు కాల్స్ వస్తూనే ఉంటాయి కదా. సో ఇది వీటికి అలర్ట్గా ఉండి వీటికి ఎట్టి పరిస్థితుల్లో మీరు మోసపోకుండా. జూనియర్ కాలేజీలో కూడా అంతేనండి, ఫోన్ చేసి మా కాలేజీలో జాయిన్ అవ్వండి, టాప్ బ్యాచ్ సీట్ ఇచ్చేస్తాం, అయిపోతాయి సీట్లు అని చెప్తూ ఉంటారండి వీళ్ళు. సీట్లు అయిపోవడం ఉంటాయండి, తెలివైనోడికి సీట్ ఎక్కడైనా ఉంటుంది, అది పెద్ద ఇష్యూ కాదు, అంతే కదండి. సో అలాగా వాళ్ళని కంగారు పెట్టి గబగబా జాయిన్ చేసేసుకోవడం, డబ్బులు తీసుకోవడం, మంచి బ్యాచ్ చేయండి, టాప్ బ్యాచ్ ర్యాంక్ వచ్చేస్తుంది మీ అబ్బాయికి అనేది ఆశ, అంతే కదా. ఇప్పుడు ఎవడో మీ ఇంట్లో పిల్లడు ఉన్నాడు, ర్యాంక్ వచ్చేస్తాను, ఇందులో జాయిన్ చేయండి అంటే మీకు ఏమనిపిస్తుంది? మీరు ఆశపడతారు కదా, అంతే కదా. సో ఆ వీక్నెస్ని, స్టూడెంట్స్ యొక్క వీక్నెస్ని వీళ్ళు క్యాచ్ చేసుకుని దాని మీద బిజినెస్ చేసుకునే విధానం పెంచుకుంటూ, మళ్ళీ అందులో మళ్ళీ ఒక ₹10.40 మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు ఖర్చు పెట్టి, ఓన్లీ అడ్వర్టైజ్మెంట్స్ మీద మాత్రమే నిలబడే కాలేజీలు ఇండియాలో 80% ఉన్నాయండి. అలా ఓన్లీ అడ్వర్టైజ్మెంట్స్ మీద నిలబడతాయి, క్వాలిటీ అనేది ఉండదు. కొన్ని కాలేజీలు ఎక్స్క్లూసివ్గా బిల్డింగ్లు చూపించి మాత్రమే బిజినెస్ చేస్తారు వాళ్ళు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఓన్లీ బిల్డింగ్లు మంచి నీట్గా ఉండడం కానీ, లేకపోతే అట్లా చూపిస్తారు, ఇంకా క్వాలిటీ ఉండదు. సో అయితే మీకు బిల్డింగ్లు చూపించన్నా అమ్మేస్తారు సీట్లలో, లేదు అంటే యాడ్లు చూపించినా అమ్మేస్తారు. ఈ రెండు కాకుండా ఉన్న కాలేజీలు తక్కువ అండి, ఒక 4-5% ఉంటాయి, అవి ఎక్కడ కనపడవు, అంతే కదండి. బెటర్గా ఉన్న కనపడవు కదా. ఇది అవేర్నెస్ తెచ్చుకుని ఏ కాలేజీకి వెళ్ళినా ఒకటే అని జస్టిఫై చేసుకోకూడదు. కాలేజీ మారితే ఆటోమేటిక్గా కెరీర్ అనేది మారుతుంది,
జనాలు అమాయకులేం కాదు, ర్యాంకర్స్ అమాయకులే కాదండి, వాళ్ళందరూ కష్టపడి ర్యాంకులు వచ్చిన ర్యాంక్ వచ్చినాడు అమాయకుడు ఎందుకు అవుతాడు? కాదు. వాడు తెలివైనడే కదా, వాడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎంత కష్టపడ్డాడు, వాడు అమాయకుడు, నేను తెలివైందని అంటే మీ అమాయకత్వం అది. అంతే కదా, మీతో పాటు ఎవడో చదివాడండి, 4 ఏళ్ళు కష్టపడ్డాడు, ర్యాంక్ తెచ్చుకున్నాడు, మంచి కాలేజీకి చదువుకున్నాడు, మంచి క్వాలిటీ ఉన్న కాలేజీలను, ఆడు మీరు ఒకటి కాలేదని తెలియడానికి ఇంత వయసు పడుతుంది మీకు. మేబీ ఆ టైంలో మీకు తెలియదు, ఇద్దరు ఒకటే కదా మీకు అనిపించొచ్చేమో ఆ రోజుని, అది అది ఆ డిఫరెన్స్ తర్వాత తెలుస్తుంది, కానీ అది ముందే తెలుసుకున్నాడు తెలివినాడు అంటున్నాను నేను. సో ఈ యాడ్స్ చూసి మోసపోవడం అనేది ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు. ప్రతి విద్యార్థి ఏ కాలేజీలోకి అయితే కావాలో ఆ కాలేజీకి వెళ్ళి ఓన్లీ టీచర్స్తో మాట్లాడొద్దు, ఫ్యాకల్టీతో మాట్లాడండి. ఫ్యాకల్టీతో కాకుండా అదే స్టూడెంట్స్తో, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్తో మాట్లాడి, ఒకళ్ళతో కాదు, ఒక్కొక్కళ్ళు మేబీ మంచి కాలేజ్ మంచిగా ఉన్నా మంచిగా లేదని చెప్పొచ్చు, లేకపోయినా ఉందని చెప్పొచ్చు, కనీసం ఒక 10 మంది స్టూడెంట్స్తో మాట్లాడితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎక్కువగా ఫైనల్ ఇయర్ వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ బాగా తెలుస్తుంది కదండి కాలేజీ గురించి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు అంటే వాళ్ళకి పద్ధతి అవగాహన లేకపోవచ్చు. ఎంతమంది ఉన్నారు మీరు, అసలు ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతంత జీపీఏలు వస్తున్నాయి, ఎంతమంది ప్లేస్మెంట్లు వచ్చినాయి, ఎంతంత శాలరీస్ వచ్చినాయి, ఏదైనా అబ్రాడ్ వెళ్తే ఎంతమంది వెళ్ళారు, గేట్ ఎగ్జామ్ రాసి, కొంతమంది ఏమంటారు నేను కాలేజీలో జాయిన్ అయిపోతాను, గేట్ ఎగ్జామ్ రాసి ఎంటెక్ వెళ్ళిపోతున్నాడు, అలా ఆ కాలేజీలోనే రాసి ఎవరికి రాలేదురా సరిగాను, ఆ కాలేజీలోనే ఒకటి కూడా వచ్చు. చాలా కాలేజీల్లో మీరు స్టేట్ ఎంసెట్ కాలేజీలు ఉంటాయి కదండి, స్టేట్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, సో గేట్ రాసి మంచి కాలేజీలో ఉండరండి, అసలు ర్యాంకులు రావు, గేట్ ఎగ్జామ్ అసలు రావు, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఉంటాయండి. ఇవి ఇన్ఫర్మేషన్ ముందే మీకు తెలిస్తే ఓహో ఎవరికి రావట్లేదు రా బాబు ఈ కాలేజీలో మనకి ఎందుకు అనిపిస్తుంది మీకు. అంతే తప్ప ఓవర్ కాన్ఫిడెంట్గా ఎవడో రాకపోతే నేను తెలివైన నేను బాగా చదివేసి వచ్చేస్తాను అనుకోకూడదు. మీరు అట్మాస్ఫియర్ కూడా ఉండాలి కదా మీరు ఏదైనా ఒక పని చేయాలంటే. ఇవి కొంచెం ఆలోచన చేసి, తొందరపడి ఈ యాడ్స్ చూసి గబగబా నొక్కేసి ఏదో ఫిలప్ చేసి ఫోన్ నెంబర్లు అందులో ఇచ్చేసి అట్లా చేయొద్దు. డీమ్డ్ యూనివర్సిటీస్ పర్స్పెక్టివ్లో మాత్రం 1కి 2 సార్లు దయచేసి మీరు అన్ని వెరిఫై చేసుకుని ముందుకెళ్ళినట్లయితే ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.